నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. ఉదయం కాబోయే ఆ చల్లని నిశా సమయాన అతన్ని చూస్తుంటే ఆమెలో ఆ మొదటి రాత్రి మధుర స్మృతులు కరిగి మహోత్తుంగ ప్రేమ తరంగాల్లా ఉప్పొంగుతున్నాయి. అది అతను గుర్తించలేకపోతే అతని హృదయమొక పాషాణమే. అతను కదిలాడు. వెంటనే కళ్ళు తెరిచి ఆ మసక చీకటిలో ఆమెను తన బహిరింద్రియం ద్వారా కాక అంతరేంద్రియంతో చూశాడు. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదతనికి. ఆమెను తనవైపు లాక్కొని లాలించాడు. అప్పుడామె అతని బాహువుల్లో కూరుకుపోయి అతని హృదయాన్ని కన్నీటి చుక్కలతో తడుపుతుంది. ఆ ఉదయమే పోరాటం జరగాలి. అది ఆ గాలిలో, ఆ ప్రదేశమంతటా 200 మందికి పైగా ఉన్న ఆ మల్లులలో ప్రతి ఒక్కడిలో విద్యుత్తులా ప్రవహించి సర్వవ్యాపకమైంది. 2 రోమను కుర్రాళ్ళు డబ్బు సంచులు మూటకట్టుకొని పట్టుకొచ్చారు కనుక 2 జతల మల్లులు అంటే 4 నిండు ప్రాణాలు ఇసుకలో నెత్తురు కారి చావాలి. 2 థ్రేషియన్లు, ఒకడు ఆఫ్రికన్, ఒకడు యూదుడు. ఆఫ్రికన్ వల, త్రిశూలం ఉపయోగిస్తాడు కాబట్టి పని సులభమైపోతుంది. చాలామంది వర్తకులిటువంటి ఉజ్జీలనే సహించరు. ఆ కుక్కను నువ్వు పెంచావు కాబట్టి దాన్ని సింహంతో పోట్లాడించు అంటే బాగుంటుందా? కానీ బేటియాటస్ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. నల్లని మల్లుడు డ్రాబా ఆ రోజు ప్రాతకాలాన్నే తన స్వంత భాషలో ఆహ్వానిస్తూ వందన సమర్పణ చేశాడు. మృత్యుదినమా నమస్కారం. చాప మీద పడుకొని ఆలోచనలో పడ్డాడు. ప్రతి నిస్సహాయుని జీవితంలోనూ కరుణ, ప్రేమ, ఆటల పాటల, తీయని మాటల, ముద్దుల మూటల, మధుర క్షణాల చక్కని స్మృతులుంటాయని, ఆనందంతో అనురాగంతో గెంతిన రోజు ఉండకపోదని, ప్రతివాడు చావుకు భయపడతాడని అనుకున్నాడు. జీవితం నిరర్ధకంగా సాగుతున్నా దాన్నే పట్టుకుని వేలాడుతాడేం ప్రతివాడు. తన కుటుంబం నుంచి, ఇంటి నుంచి, దేశాన్నుంచి, ఆఖరికి ఆశల నుంచి దూరమైన మానవుడు దయా దాక్షిణ్యరహితంగా అవమానానికి, అనాదరణకి, బాధలకి బానిస అయిన మానవుడు ఇతరుల ఆనందం కోసం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చంపుకునేందుకు శిక్షణ పొంది జంతువులా బతికే మానవుడు జీవితాన్ని పట్టుకు వేలాడుతాడేం, బతుకంటే వ్యామోహం చూపిస్తాడేం. తను ఒకప్పుడు నిజాయితీగా బతికిన గృహస్థు. ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలతో శాంతియుత దినాల్లో గౌరవింపబడి, యుద్ధ సమయాల్లో ఆదరింపబడిన జీవితం తనది. అటువంటి స్వచ్ఛంద జీవితాన్ని గడిపిన తను చేపల వల చేతపట్టి, త్రిశూలం సంధించి, ఎవరో కేరింతలు కొట్టడానికని, చప్పట్లు చరుస్తారు కదా అని నవ్వడానికని మరొకడిని చంపాలి. ఆ రోజు నిద్రలేచాక అతని ఎముకలు, కండలు నొప్పిగా ఉన్నాయి. తన మనస్సును, శరీరాన్ని స్పార్టకస్ను చంపడానికి సంసిద్ధపరచ పూనుకున్న కొద్దీ అవి మరింత నొప్పెడుతున్నాయి. తెల్లవాళ్ళందరిలోకి అతను స్పార్టకస్ని అమితంగా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. కానీ మల్లుడా, మల్లులు సహవాసం మాను అని చెప్పారు. స్నానశాల వైపు నలుగురు మౌనంగా నడుస్తున్నారు. మాట్లాడి ప్రయోజనం లేదు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సినదీ లేదు. అప్పటినుంచి గోదాకి పోయే వరకు వాళ్ళు కలిసే ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం పరిస్థితిని మరింత పాడు చేస్తుంది. అప్పుడే స్నానాల తొట్టెలు ఆవిరి సెగలతో వేడెక్కాయి. స్నానశాల చాలా భాగం చీకటిగానే ఉంది. 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉండి తలుపులు మూసినప్పుడు ఇంటి కప్పులో ఉన్న చిన్న అద్దపు కిటికీల గుండా కొద్ది కాంతి ప్రసరిస్తుందే తప్ప ఇంకే వెలుతురు రాదు. ఆ పాలిపోయిన వెలుతురులో నీరు మబ్బుగా ఉంటుంది. తెల్లని ఆవిరి దానిపై తెరలు కమ్మి ఆ గది నిండా అల్లుకుంది. స్పార్టకస్ శరీరంలోంచి ప్రతి రంధ్రం ద్వారా అది ప్రవేశించి బిర్రబిగిసిన అతని ప్రతి కండరాన్ని వదులు చేసింది. ఏదో అనిర్వచనీయమైన హాయిని, సౌఖ్యాన్ని ప్రసాదించింది. ఈ ఆవిరి, ఈ వేడినీళ్ళు అతనికి అంతుచిక్కని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయినా న్యూబియా ఎడారి మృత్యువును మాత్రం నుండి సంపూర్ణంగా కడిగివేయలేక పోయింది. గోధుమ, బార్లీ, బంగారం మొదలైన
మానవావసర వస్తు ఉత్పత్తిలో తాను ఉన్నంతకాలం అతని శరీరం మురికిగా, అసహ్యంగా, అనవసరమైందిగా ఉంచబడేది. కొరడా దెబ్బలకు, తన్నులకు, తాడింపులకు మార్చి చంపడానికి తన శరీరాన్ని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు తానొక చంపబడే జంతువుగా మారాడు. కాబట్టి అశేష శ్రమతో భూమి లోతులో నుండి తవ్వితీసిన మేలిమి బంగారం కన్నా విలువైనదిగా చూడబడుతున్నది అతని శరీరం. విచిత్రంగా తోచవచ్చు. కానీ ఇప్పుడే అతనిలో ద్వేషభావం పొడసూపింది. పూర్వం ద్వేషించడానికి తీరిక ఉండేది కాదు. ద్వేషం ఉన్నప్పుడు అతని అందుబాటులో ఉంది. తన ద్వేషానికి కారకుడైనవాడు లెంటులియస్ బేటియాటస్. రోమ్ను అసహ్యించుకున్నాడు. బేటియాటస్ను అసహ్యించుకున్నాడు. రోమ్కు సంబంధించిన ప్రతి విషయాన్ని అసహ్యించుకున్నాడు. భూమిని సేద్యం చేయడంలో, పశువుల మందలను పెంచడంలో, మట్టి నుంచి బంగారం తీయడంలో పుట్టి పెరిగాడు స్పార్టకస్. తోటి మానవుణ్ణి ముక్కలుగా కోసి చిత్రవధ చేయడానికి, ప్రాణప్రదమైన రక్తాన్ని గోదా ఇసుకలో ప్రవహింపచేయడానికి మాత్రమే పోషింపబడుతున్న మానవుడిని ఒక్క రోమ్లోనే అతను చూశాడు. స్నానశాల విడిచి మాలీసు చేసే బల్లల దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. మాలీసు వాడిచ్చే వేళ్ళు నేర్పుగా అతని శరీరాలలోని కండరాలను అత్తరువులు వేసి వదులుగా సాగదీస్తున్నప్పుడు అతనెప్పుడూ కళ్ళు మూసుకునే ఉండేవాడు. మొదటిసారి ఈ మాలీసు పనికని వచ్చినప్పుడు వెతుకుతూ, నలుపుతూ అతని శరీరంపై వేళ్ళు విచ్చలవిడిగా విహరించినప్పుడు తను బందీ అయిన పెంపుడు జంతువులా, ఉన్న కాస్త స్వేచ్ఛ పోగొట్టుకున్నట్లుగా, తన శరీరం పరాధీనమైనట్లుగా బెదిరిపోయాడు. ఇప్పుడు అతను దాని ఉపయోగానికి అలవాటు పడ్డాడు. ఈ బల్ల మీద అతను 12 సార్లు పడుకున్నాడు. అంటే 12 సార్లు పోరాడాడన్నమాట. కేపువాలోని పెద్ద గోదాలో 8 సార్లు పోరాడినంతసేపు అరుస్తూ పిచ్చెక్కిన జనసమూహం కొట్టు, నరుకు అని తనను హెచ్చరిస్తూనే ఉన్నారు. తానెన్నడూ చూడని మహానగరాల నుంచి తమ ప్రియులతో, ప్రియురాండ్రతో తమాషా ఆనందిద్దామని వచ్చిన ధనవంతులైన రసజ్ఞుల వినోదం కోసం బేటియాటస్ బరిలో 4 మార్లు ఆ బల్లలపై పడుకున్నప్పుడు సాధారణంగా అతనికి కలిగే ఆలోచనలే ఈనాడు కూడా కలిగాయి. అవి అతని హృదయ పలకంపై చిత్తరువులా నిలిచిపోయాయి. ఎంతో ఘోరమైన గనులలోని పని, పొలం పని, గోదాలో నిలబడి మరో అభాగ్యుని హతమార్చడం కన్నా ఘోరం కాదు. అక్కడి బీభత్స దృశ్యం మరెక్కడా చూడం. చావడానికి నిర్ణీతమైన ఆ సమయంలో కలిగే అవమానం మరెన్నడూ కలగదు. అందుకే ఏ రకమైన మానవ జీవిత విధానం మల్లుని జీవితమంతా నీచమైనది కాదనుకున్నాడతను. ఉత్తమాశ్వాన్ని పెంచినట్టు పెంచుతున్నారు. అయినప్పటికీ ఈ గోదాలోనే ఒక గుర్రాన్ని చంపుదామా అని ఎవరైనా అంటే లెంటులియస్ బేటియాటస్, అతని వంటి రోమన్ పౌరులు ఉన్నపాటున మండిపడేవారే. అవమానాన్ని, భయాన్ని అతను భరించాడు. మాలీసు వాడి వేళ్ళు దెబ్బలు తగిలిన శరీర భాగంలోని ప్రతి అణువును, కండరాన్ని పట్టుకు సాగదీస్తూ లాలిస్తున్నాయి. అక్కడికే అతడు అదృష్టవంతుడు. తలుచుకొన్నంత మాత్రాన భయంతో, బాధతో తన సహచరులు దిగులు చెందేలాంటి గాయాలు తనకెన్నడూ తగల్లేదు. నరాలు తెగలేదు, ఎముకలు విరగలేదు, కంటి గుడ్డు ఊడనూ లేదు, కర్ణరంధ్రాల్లో కత్తిపోటు పడనూ లేదు, తల బద్దలవనూ లేదు. ఇది నిజంగా అతని అదృష్టమే. అతనికి తగిలినన్ని చిన్న చిన్న గాయాలే. అంత తక్కువ దెబ్బలతో బయటపడడం తన నైపుణ్యమేనని అతడు భావించలేదు. చంపడంలో, కసాయితనంలో నైపుణ్యం. పిల్లికున్నంత చురుకుతనం అతనికుంది. ఆకుపచ్చని కళ్ళున్న యూదునికున్నంత చురుకుదనమూ అతనికుంది. తన పక్కబల్లపై పడుకున్న ఆ యూదుడెంత ఏహ్యంగా చూడబడతాడో. మంచి బలమైనవాడు, ఆలోచించగలిగినవాడు. ఆలోచించినా ఆగ్రహించకపోవడమే కష్టం. కానీ గోదాలో కోపం తెచ్చుకున్నాడా చచ్చాడన్నమాటే. భయమైతే పర్వాలేదు, కానీ కోపం మాత్రం రాకూడదు. అదేమంత కష్టంగాదతనికి. ఇంతవరకు అతని భావాలే అతన్ని బతికేలా చేశాయి. ఈ విషయం ఎవరికీ తెలీదు. బానిస. వాడు దేన్ని గురించి ఆలోచించడు. మల్లుడైతే మృగమే.
పైకి అలా కనబడుతుంది, కానీ లోపల సరిగ్గా దానికి తల్లకిందులుగా ఉంటుంది. ఎప్పుడైనా జన్మానికి ఓ శివరాత్రిలా ఆలోచిస్తే చాలు స్వతంత్రుడైన మనిషి బతకగలడు. కానీ ప్రతిక్షణం అనునిత్యం ఆలోచిస్తేనే గాని బానిస బతకలేడు. కానీ భావం బానిసకు శత్రువు, ప్రతినిత్యం ఎదుర్కొనే శత్రువు. వరీనియాని ఆ ఉదయం వదిలినప్పుడు స్పార్టకస్ అనుకున్నాడు, ఆమె ఎన్నడూ లేదని, ఆమె గురించి ఊహించకూడదని. అతడు బతికితే ఆమె కూడా ఉన్నట్లే. కానీ ప్రస్తుతం అతను బతకనూ లేదు, మరణించనూ లేదు. మర్దన పూర్తయింది. నలుగురు బానిసలు బల్లలు దిగి ఉన్ని వస్త్రాలను కప్పుకొని భోజనశాల వైపు కదిలారు. ఒక గిన్నెడు మేకపాలు, పంది మాంసం ముక్కలు వేసిన గోధుమ పులుసు వడ్డించారు. ఇక్కడికి వచ్చిన ప్రతివాడు తన జీవితంలో మొదటిసారిగా సుష్టుగా తిన్నది ఈ శిక్షణా కేంద్రంలోనే. కడుపు నిండా తిని దెబ్బలాడలేరు కనుక గోదాలో ప్రదర్శన ఇవ్వవలసిన వారికి మాత్రం కొంచెం తక్కువ పెడతారు. స్పార్టకస్కు ఆకలి లేదు. వేరువేరుగా దూరంగా కూర్చున్న ఆ నలుగురికి తిండి సహించదు. ఏ మాంసం ముక్కో ఒకటి రెండు సార్లు కొరికేవారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకునేవారు. చుట్టూ ఉన్న అంత గొడవలోనూ నిశ్శబ్దంగా ఉన్న ఈ నలుగురు కల్లోల సముద్రం మధ్య ద్వీపంలా ఉన్నారు. తక్కిన మల్లులు వీళ్లతో మాట్లాడనూ లేదు, చూడనూ లేదు. వీళ్ళున్నారనే విషయం పట్టించుకోలేదు. ఇది ఆఖరి భోజనం చేసే వాళ్ళకి ఇచ్చే మర్యాద. వీళ్ళనెలా ఉజ్జీలు వేశారో అందరికీ తెలిసిందే. చిన్న కత్తి ఆయుధంగా గల స్పార్టకస్ను వలపట్టుకుని త్రిశూలధారుడై పోరాడే నల్లని మల్లుతో ఉజ్జీ వేశారని ప్రతివాడికి తెలిసింది. యూదునితో థ్రేషియన్ దెబ్బలాడాలన్న విషయమూ తెలిసింది. స్పార్టకస్ చస్తాడు. యువకుడైన థ్రేషియన్ కూడా అంతే అనుకున్నారు. ఇదంతా స్పార్టకస్ తప్పు. జర్మను పిల్లతో తాను పడుకోవడమే కాక ఆమె తన భార్య అని అందరికీ చెప్పడం, అదీగాక అందరూ అతన్ని ప్రేమించేలా చేసుకోవడం అతని తప్పే. ఆ హాలులో కూర్చున్న మల్లులెవరూ ఈ విషయం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. ఇదంతా ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో వాళ్ళెవరికీ తెలియదు. సరళమైన మృదు స్వభావము, గొర్రెలాంటి ముఖవైఖరి, పగిలిన ముక్కు కలిగి ఉన్నాడు స్పార్టకస్. అతని నిర్ణయాలను అంతా పాటించేలా చేసేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. న్యాయ నిర్ణయం చేయమని, తేల్చి చెప్పమని అంతా ఇతని దగ్గరకు వచ్చేవారు. అతడు ఏది నిర్ణయించినా తక్కిన వాళ్ళంతా దాన్ని పాటించేవారు. వింతైన ఉచ్చారణ చేస్తూ మృదువుగా మాట్లాడే అతని మాటల్ని అంతా వినేవారు. సంతోషంగా ఉన్న వ్యక్తిలా కనబడేవాడతను. ఎప్పుడూ తల వంచలేదు. బానిసలకిది కొత్త. ఎప్పుడూ కోపంగా మాట్లాడలేదు. స్వరం హెచ్చించలేదు. సంతృప్తి అతన్ని తక్కిన వారి నుండి వేరు చేసింది. చంపేందుకు శిక్షణ పొందే వీరితో అతను ఆ విధంగా ప్రవర్తించేవాడు. మల్లులు మృగాలు, బేటియాటస్ తరచూ అనేవాడు. కానీ స్పార్టకస్ జంతువు కాదని నిరాకరించాడు. అందుకే అతను ప్రమాదకరం. కత్తినుపయోగించడంలో నిపుణత ఉండడం మూలాన అతని వల్ల చాలా డబ్బు వచ్చే అవకాశమున్నా, మంచి బేరం వచ్చినప్పుడు స్పార్టకస్ లాభసాటిగా చావడమే నయమనుకున్నాడు బేటియాటస్. భోజనాలయ్యాయి. వాళ్ళెక్కడా విశేషాధికారాలు కలవాళ్ళు అనేవారు. అటువంటి వాళ్లను బట్టి పరిస్థితుల్లో ఆ రోజు వారిని వదిలివేశారు. వాళ్లను తాకకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు, ఆఖరికి వాళ్ళకేసి చూడకూడదు. అయినా గేనికస్ స్పార్టకస్ను కౌగిలించుకున్నాడు, ముద్దెట్టుకున్నాడు. అది చాలా విచిత్రమైన సంఘటన. అందుకు శిక్ష 30 కొరడా దెబ్బలు. గేనికస్ ఎందుకలా చేశాడో అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ మల్లుల్లో లేరు. ఆనాటి ఉదయాన్ని లెంటులిస్ బేటియాటస్ ఎన్నో మార్లు జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘాలోచనలో పడేవాడు. ఎన్నో మార్లు దాన్నే తన సూక్ష్మ పరిశీలనకు గురిచేసేవాడు. ఆ తరువాత ప్రపంచాన్ని కదిల్చి పారేసే సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలకు కారణం అదే అని ఆరోపించడానికి ప్రయత్నించేవాడు. ఆడంబరంగా పిచ్చిగా అలంకరించుకున్నారా అన్నట్లు కనిపించే 2 రోమను యువకులు తన గోదాలో ప్రత్యేక ప్రదర్శన చూస్తామంటూ రావడం వల్లనే ఈ విపరీత సంఘటనలు జరిగాయని అతను నిర్ధారణ చెయ్యనే లేదు. ఇంకా ఒక
వారం కాలేదు. ఆ సందర్భంలోనే రోమ్లో అద్దెకిచ్చే అతని కొంపల్ని గురించి ఆలోచించాడు. ఈ అద్దె కొంపల మీద పెట్టుబడి లాభదాయకమని వర్తక వర్గాల వారు భావించిన రోజులవి. సాధారణంగా వర్తకంలో ఉండే ధరల పెరుగుదల, తగ్గుదల వగైరా సమస్యలు దానిలో లేవు. ఆ ఇల్లు తెచ్చే రాబడి తగ్గడం అంటూ ఉండదు. వీలును బట్టి పెరుగుతుంటుంది. అతను 4 అంతస్తుల మేడ ఒకటి, 5 అంతస్తులదొకటి కొన్నాడు. ప్రతి మేడలో అంతస్తుకో డజను చొప్పున గదులుండేవి. ఏడాదికి ఒక్కో గది మీద 900 సెస్టర్సెన్ ఆదాయం వచ్చేది. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.